ఇక 4 రోజులుగా డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. నాలుగు రోజులుగా డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో డీజిల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. గత 4 రోజులుగా పలు చోట్ల బంకుల్లో నో డీజిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరత కారణంగా బంకుల్లో పరిమితులు విధించారు. బైకులకు కేవలం ₹100, ఆటోలకు 200 నుంచి 300, కార్లకు ₹1000 వరకు మాత్రమే డీజిల్ పోస్తున్నారు. ఈ పరిమితులతో ఆటోలను నడపడం అసాధ్యమవుతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపు నింపుకోవడం కష్టమైపోతుందంటూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. డీజిల్ కోసం బంకుల ముందు ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. డీజిల్ కోసం యుద్ధం చేస్తున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 గంటల కంటే సీరియల్లో 2 గంటల సీరియల్లో నిలబడ్డా కూడా 200 కంటే ఎక్కువ కట్టట్లేదు. ఏ పక్కకి వెళ్ళినా ఆయిల్ లేదు అంటున్నారు. దీనివల్ల మేము ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనిని ప్రభుత్వం వారు పరిగణలో తీసుకుని మమ్మల్ని కొంచెం ఆటో డ్రైవర్లు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆటో 4-5 రోజులు అవుతుంది సార్. అసలు ఎక్కడ ఆయిల్ దొరకట్లేదు. జగ్గేపేటలో మరి ఘోరం 4 రోజుల నుంచి. బళ్ళు కూడా ఎవరు తీసినట్లేరు. ఈ 100 లీటర్లు ₹100, ₹150 ఒక్కో బంకులో ఒక్కో రోజు దొరుకుతుంది. మిగతా టైంలో అవి కూడా దొరకట్లేదు. ఇట్లా దూరం పోతే మరి ఇబ్బంది అవుతుంది. పోదామన్నా కానీ ఎవరు పోవట్లేదు. వచ్చినంత బట్టి ఇక్కడ తోలుకుంటున్నాం. 100-200 మిగులుతున్నాయి మాకు. ఎంతగాని పెట్టుకోవడం వెళ్తలేదు, మాకు సరిపోవట్లేదు సార్. బాగా డీజిల్ బాగా టైట్ అయింది సార్. కొద్దిగా డీజిల్ ఎట్లా కొద్దిగా డీజిల్ వచ్చేటట్లు ఏం చేయండి సార్. చాలా కష్టపడుతున్నారు ఆటో వర్కర్లు. ఈ 2-3 రోజులు తెచ్చకపోతే ఇంట్లో ఏం వెళ్ళింది సార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత 4 రోజులుగా పలు చోట్ల బంకుల్లో నో డీజిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మొత్తంగా ప్రభుత్వమేమో ఎక్కడికక్కడ డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. జగ్గేపేటలో అయితే ఇక పలు చోట్ల బంకుల్లో నో డీజిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎక్కడైనా డీజిల్ పెట్రోల్ వేసినా కానీ సరిపడా కాదు, 100-200 పరిమితితో డీజిల్ పోస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం జరుగుతోంది? మీరు చెప్పినట్టుగానే డీజిల్ కి సంబంధించినటువంటి అంశం, డీజిల్ సమస్య చాలా తీవ్రతరంగా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కార్మిక వర్గం పైన పడుతుంది. సామాన్య ప్రజానికం పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కి సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రైవేట్ కమర్షియల్ వెహికల్స్ కి సంబంధించినటువంటి రెంట్స్ పెంచేసినటువంటి సిచ్యువేషన్ లో ఆటోను కూడా దాదాపుగా 500కు పైన ఛార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక ప్రైవేట్ కమర్షియల్ వెహికల్స్, లారీలు లాంటి వాహనాలకు అయితే పెద్ద ఎత్తున ₹1000 అదనపు భారం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు అదనపు భారం పడినప్పటికీ కూడా డీజిల్ అందుబాటులో లేకపోవటం, డీజిల్ కి సంబంధించినటువంటి విక్రయించేటువంటి బంకులన్నీ కూడా ఒక్కసారిగా మూతపడినటువంటి నేపథ్యంలో డిమాండ్ కూడా బాగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో బంకులు నో డీజిల్ బోర్డులు కూడా పెట్టేసేసి వాటికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ డీజిల్ కి సంబంధించినటువంటి సమస్య ఏర్పడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక రంగం, ఆటోలు, లారీలు, ప్రైవేట్ కమర్షియల్ వెహికల్స్
అన్ని కూడా ఒక్కసారిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా డ్రైవ్స్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ సమస్య మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో వినియోగానికి సంబంధించి సాధారణ వినియోగానికి సాధారణ అమ్మకాలకి భిన్నంగా రెట్టింపు అంటే డబల్ అయినటువంటి నేపథ్యంలోనే సమస్య తీవ్రతం అవుతుంది. ముందు జాగ్రత్తగా పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ని స్టాక్ పెంచుకోలేటువంటి సిచ్యువేషన్స్ లోనే ఇలాంటి సమస్య వచ్చిందని కూడా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికారులు కూడా ఒక రకంగా చేతిలో చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ కి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ కూడా ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సినటువంటి స్టాక్ రాకపోవటం, డిమాండ్ కి సంబంధించినటువంటి తగ్గట్టుగా ఆయిల్ ఉత్పత్తులు అందుబాటులోకి లేకపోవటం, 22వ తేదీన ఈ నెల 22వ తేదీన ఆయిల్ కోసం బుక్ చేసుకుంటూ అమౌంట్ కట్టినప్పటికీ కూడా బంకు నిర్వాహకులు సంస్థల నుంచి కూడా 28వ తేదీ వరకు కూడా ఎక్కడా కూడా రానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.